3 మంత్స్ బ్యాక్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే న్యూస్. ఏఐ వచ్చేసింది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ వాళ్ళ పనైపోయింది. అంతేకాదు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ గురించి మినిమమ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చూస్తే కొంచెం సిట్యుయేషన్ డిఫరెంట్‌గా మారింది. ఏఐ కంపెనీ అయిన యాంథ్రోపిక్, క్లాడ్ ఏఐ గురించి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పింది. అలాగే మైక్రోసాఫ్ట్, యూబర్ ఇలాంటి కంపెనీస్ కూడా ఏఐకి బిల్స్ పే చేయలేక ఎవరినైతే లే ఆఫ్ చేశారో వాళ్ళని డబల్ సాలరీ ఇచ్చుకుని మళ్ళీ హైర్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఏఐ కోడ్ జనరేట్ చేయగలదు. బిజినెస్ అండర్స్టాండింగ్, కస్టమర్ రిక్వైర్మెంట్, డెసిషన్ మేకింగ్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంకా హ్యూమన్ స్ట్రెంగ్త్ గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఏఐ వల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. అందుకే సగం నాలెడ్జ్ తో సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయిపోయింది అని ఫియర్ స్ప్రెడ్ చేయకండి. కొత్తగా ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళు, కొత్తగా సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వాళ్ళు అన్నెసెసరీగా భయపడతారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎప్పుడూ డౌన్ అవ్వదు. ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఎవరైతే ఏఐకి భయపడతారో వాళ్ళు ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. ఎవరైతే ఏఐని నేర్చుకుంటారో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్‌లో జాబ్స్ గ్రాబ్ చేస్తారు. ఏఐ ఎప్పటికీ మనిషిని రీప్లేస్ చేయదు. ఏఐని ఎవరైతే యూజ్ చేయడం రాని వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే రీప్లేస్ చేస్తుంది.